వెల్కమ్ టు మై శ్రీగంధం క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చర్చించబోయే విషయం ప్రపంచాన్ని అద్భుతమైన దారిలో నడిపే టెక్నాలజీ గురించి. అదే చాట్ జీపీటీ. ఈ చాట్ జీపీటీ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఒక కృత్రిమ మేధస్సు ఆధారమైన టూల్. మన మాటలను అర్థం చేసుకొని సమాధానాలు ఇస్తుంది. మానవ దైనందిన జీవితంలో ఎలా ఉపయోగపడునో తెలుసుకోవాలంటే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడాలి. అప్పుడే ఇంట్లో కూర్చొని నెలకు లక్షల్లో సంపాదించుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే మా ఛానల్కు షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ చాట్ జీపీటీతో మాట్లాడదాం. విజువల్గా చూడండి. హలో చాట్ జీపీటీ, హౌ ఆర్ యూ? Hey there, I'm doing great. Thanks for asking. How about you? How's your day going? I'm fine. We are in the interface of ChatGPT. Now we are going to ask a question. Before asking a question, మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈ ChatGPT కంప్యూటర్, మొబైల్, ల్యాప్టాప్, ట్యాబ్లెట్, బ్రౌజర్ లాంటి ఏ ప్లాట్ఫామ్లోనైనా ఖాళీ సమయాల్లో ఎంప్లాయీస్, విద్యార్థులు, హౌస్ వైఫ్స్ ఎవరైనా ఈ కింద చెప్పబోయే 6 కాన్సెప్ట్స్ ద్వారా యూజ్ చేసి లక్షల్లో సంపాదన చేయవచ్చు. ఈ చాట్ జీపీటీ ఉపయోగించడం ఎంతో సులభం. ఈ చాట్ జీపీటీ అనేది ఓపెన్ ఏఐ అని అమెరికన్ కంపెనీ రూపొందించిన ఒక లాంగ్వేజ్ మోడల్. జీపీటీ అంటే జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్. వాట్ ఆర్ ది 6 కాన్సెప్ట్స్ టు ఎర్న్ మనీ యాజ్ వర్క్ ఫ్రమ్ హోమ్? ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్టెప్ 1, ఈ చాట్ జీపీటీని అర్థం చేసుకోవటం అనేది మొట్టమొదటి విధానం. ఈ చాట్ జీపీటీ అనేది ఏఐ ఆధారిత రచన సాధనం. ఇది మీకు బ్లాగ్స్, ఆర్టికల్స్, యూట్యూబర్ స్క్రిప్ట్స్ మరియు వీడియోస్ ఎడిటింగ్పై సలహాలు, బిజినెస్ ఐడియాస్, మార్కెటింగ్ కంటెంట్ ఇచ్చును. ఇదన్నమాట మొట్టమొదటి పాయింట్. ఈ చాట్ జీపీటీ పాఠశాల నుండి పరిశోధనా కేంద్రం వరకు అన్ని విధాలు ఉపయోగపడుతుంది. అయితే మీరు అడగాలనుకున్న ప్రశ్నను ఈ చాట్ జీపీటీ సెర్చ్ బాక్స్లో టైప్ చేయాలి. అది ఎలా? ఒక ప్రశ్న అడుగుదాం, చూడండి. చాట్ జీపీటీ ఈజ్ ఏ MACHINE మిషన్ LEARNING మిషన్ లెర్నింగ్ టూల్. బ్లాక్ యారో మార్క్ క్లిక్ చేస్తే మనకు సమాధానం వెంటనే చాట్ జీపీటీ ఇస్తుంది. చూడండి, ఇచ్చేసింది. ఎస్, దట్స్ కరెక్ట్. మోర్ ప్రెసైజ్లీ, చాట్ జీపీటీ ఈజ్ అన్ ఏఐ లాంగ్వేజ్ మోడల్ built using machine learning techniques, specifically a type of deep learning called transformer-based neural networks. This is about ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మెషిన్ లెర్నింగ్ టూల్ ఎలా అయింది అనేది ఈ విధంగా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేసి రకరకాలుగా ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. ఇంకో క్వశ్చన్ వేద్దాం, దీనిలోనే అడుగుదాం. ఈ యొక్క సెర్చ్ బాక్స్లోనే, చాట్ జీపీటీ సెర్చ్ బాక్స్లోనే మనము ఫీల్డ్ని రెండో పాయింట్, ఈ 6 పాయింట్స్లో రెండో పాయింట్ ఏమిటంటే, స్టెప్ 2 ఏంటంటే ఒక ఫీల్డ్ ఎంచుకోవడం. ఏదైనా ఒక ఫీల్డ్ ఎంచుకోవాలి మనం ఈ చాట్ జీపీటీలో ధన సంపాదనకు. ఉదాహరణకు ఫ్రీలాన్సింగ్ సర్వీసెస్ అంటే కంటెంట్ రైటింగ్, ట్రాన్స్లేషన్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే SEO టిప్స్ అనమాట. ఫ్రీలాన్సింగ్ సర్వీసెస్ అంటే ఏమిటి అని అడుగుదాం. FREELANCING ఫ్రీలాన్సింగ్ SERVICES సర్వీసెస్ అంటే ఏమిటి అని అడిగి ఈ యొక్క బ్లాక్ యారో మార్క్ క్లిక్ చేస్తే మనకు చాట్ జీపీటీ సమాధానం ఇస్తుంది. వచ్చింది చూడండి. ఫ్రీలాన్సింగ్ సర్వీసెస్ అంటే మనం ఒక కంపెనీకి ఆర్ ఇండివిజువల్కి, ఒక ప్రత్యేకమైన వ్యక్తికి ఫుల్ టైం ఎంప్లాయీ అవ్వకుండా ప్రాజెక్ట్ బేస్డ్ ఆర్ టాస్క్ బేస్డ్ వర్క్ చేయడం. ఏదో ఒకటి ఎక్స్ట్రా వర్క్ అనమాట, అదనపు ఇన్కమ్ చేయించడం కోసం. తెలుగులో అర్థం చెయ్యాలి అంటే మనకి తెలుగు పాఠం తెలుగులో కూడా మనం టైప్ చేసినట్లయితే తెలుగులోనే వచ్చేది.
చూడండి ఇక్కడ ఫ్రీలాన్సర్, స్వతంత్ర సేవల ప్రొవైడర్, ఎక్కడ ఫిక్స్డ్ ఎంప్లాయర్ లేకుండా పని చేస్తాడు. ఇది ఫ్రీలాన్సర్ అంటే. సర్వీసెస్ అంటే మనం ప్రొవైడ్ చేయగలిగే పని టైప్స్ లైక్ రైటింగ్, డిజైనింగ్, కోడింగ్, డిజిటల్ మార్కెటింగ్, ట్రాన్స్లేషన్, వీడియో ఎడిటింగ్ ఇట్లాంటి పనులు సర్వీసెస్ ఇస్తుంది అనమాట. ఇదనమాట కీ పాయింట్స్ ఏమిటి. వర్క్ ఈజ్ ప్రాజెక్ట్ బేస్డ్. ఏ ప్రాజెక్ట్ మనం ఎంచుకుంటామో ఆ ప్రాజెక్ట్ గురించి చేస్తుంది. ఉదాహరణ యూట్యూబ్ వీడియో స్క్రిప్ట్ గురించి ఎన్నుకున్నాం అనుకోండి, ఆ వీడియో స్క్రిప్ట్ ఏ టాపిక్లో ఉంది ఆ టాపిక్ గురించి మనం టైప్ చేసి ఈ టాపిక్ గురించి ఒక గంట సేపు వాయిస్ ఓవర్ స్క్రిప్ట్ ఇవ్వమంటే ఇస్తుంది అనమాట. ఉదాహరణకు ఇది రెండవ ఫీల్డ్ మనం నేర్చుకున్నది. ఇప్పుడు మళ్ళీ యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో స్క్రిప్ట్ రైటింగ్, వీడియోస్ తయారు చేయడం, బ్లాగింగ్ అంటే గూగుల్ యాడ్సెన్స్, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా సంపాదన. డిజిటల్ మార్కెటింగ్ సంపాదన అంటే ఏమిటి కనుక్కుందాం. DIGITAL డిజిటల్ మార్కెటింగ్ ద్వారా సంపాదన అంటే ఏమిటని టైప్ చేసి ఈ బ్లాక్ యారో మార్క్ మీద క్లిక్ చేస్తే కర్సర్తో మనకు సమాధానం ఇస్తుంది ChatGPT. చూడండి, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా సంపాదన అంటే ఇంటర్నెట్ అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసి బిజినెస్ ప్రమోట్ చేసి దాని ద్వారా ధనం, ఇన్కమ్, ప్రాఫిట్, ఎక్స్ట్రా ప్రాఫిట్ సంపాదించడం అని అర్థం అనమాట. తెలుగులో స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుంటే ఇక్కడ చూడండి. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇంటర్నెట్, సోషల్ మీడియా, సెర్చ్ ఇంజిన్స్, ఈమెయిల్, వెబ్సైట్స్, యాప్స్ లాంటి డిజిటల్ ఛానల్ ద్వారా ప్రొడక్ట్స్ని లేక సర్వీసెస్ అడ్వర్టైజ్ చేయడం, ప్రకటనల ద్వారా మనం సోషల్ మీడియాస్లో ప్రకటించి మనం ఒక ప్రోడక్ట్ విలువ పెంచుకోవటం అనమాట. వీటి ద్వారా ఫ్రీలాన్సింగ్ ద్వారా సంపాదించుకోవడం, ఓన్ బిజినెస్ ప్రమోషన్ చేసుకోవడం, అఫిలియేట్ మార్కెటింగ్, యాడ్ రెవెన్యూ. అఫిలియేట్ మార్కెట్ అంటే వారి కంపెనీ ప్రొడక్ట్స్ అడ్వర్టైజ్ చేసి సేల్ అయితే కమిషన్ సంపాదించడం. ఒక కంపెనీలో ఏదో ప్రోడక్ట్ని అడ్వర్టైజ్ చేస్తాం మనము, దాని యొక్క ప్రజలు మెచ్చుకుంటే దాన్ని కొంటారు, అంటే మనం సేల్ చేస్తాం అనమాట. దాని ద్వారా మనకు కమిషన్ వస్తుంది. ఆ కమిషన్ ఎంచుకోవడం. ఇది యాడ్ రెవెన్యూ అంటే యూట్యూబ్, బ్లాగ్స్, సోషల్ మీడియా లాంటి ప్లాట్ఫామ్లో కూడా కంటెంట్ క్రియేట్ చేసి యాడ్స్ ద్వారా ఇన్కమ్ సంపాదించడం. ఇదనమాట ఇక్కడ మన యొక్క డిజిటల్ మార్కెటింగ్ అంటే. ఇప్పుడు నెక్స్ట్ మూడో స్టెప్ ఏంటో చూద్దాము. నైపుణ్యం పెంచుకోవడం. ఈ నైపుణ్యం పెంచుకోవడానికి ఈ ChatGPTని అడగాలి మనం. అంటే ప్రాంప్ట్ రైటింగ్ ఇన్ ఇట్స్ సెర్చ్ బాక్స్ ఈ సెర్చ్ బాక్స్లో సెర్చ్ బాక్స్లో ఒక ప్రాంప్ట్ని మనం టైప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ రాసిన చూడండి, రైట్ ఏ 500 word blog on health tips, health tips in simple తెలుగు అని టైప్ చేసి దీని యొక్క బ్లాక్ యారో మార్క్ మీద కర్సర్తో క్లిక్ చేసినట్లయితే మనకు ఇస్తుంది. చూడండి, ష్యూర్ హియర్ ఈజ్ 500 word blog on health tips in simple తెలుగు ఇచ్చాను చూడండి. ఆరోగ్యానికి 10 సులభమైన టిప్స్. ఆరోగ్యం మన జీవితంలో అతి ముఖ్యమైన సంపద. మనం బాగా ఉన్నప్పుడు మాత్రమే మన జీవితాన్ని ఆనందంగా గడపగలము. కానీ చాలామందికి రోజు తక్కువ శారీరక వ్యాయామం, అసమతుల్య ఆహారం, ఒత్తిడి వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే కొన్ని సులభమైన ఆరోగ్య టిప్స్ పాటించడం చాలా ఉపయోగకరం. ఇట్లా అనమాట, సరైన ఆహారం తీసుకోవడం, రోజు వ్యాయామం చేయడం, తగిన నిద్రపోవడం, నీరు ఎక్కువగా తాగడం, ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటే ఇదిగో ఇక్కడ చూడండి, ఇట్లా ఒత్తిడి తగ్గించడం, సులభమైన జీవనశైలి, మితంగా తినడం, సిగరెట్ మద్యపానం మానడం, రోజు సూర్యరశ్మిని పొందడం. మనం సూర్యరశ్మిలో కాస్త వర్క్ చేస్తూ ఉండాలన్నమాట 2-3 గంటల పాటు. నవ్వడం, సానుకూలంగా ఉండడం. ఇట్లాంటి టిప్స్ని మనము ముగింపు విషయానికి వస్తే ఈ సులభమైన ఆరోగ్య టిప్స్ పాటించడం ద్వారా మనం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండవచ్చు. చిన్న అలవాట్లే మన జీవితాన్ని సంతోషంగా, ఆరోగ్యంగా మార్చగలరు. ఇదనమాట హెల్త్ టిప్స్ ఇచ్చేసింది ChatGPT.
స్టెప్ 4, ఇంతకుముందు మనం 6 స్టెప్స్ను 6 స్టెప్స్ ద్వారా ముందు మనం ఫాలో అవ్వాలి చాట్‌జీపీటీ అన్నాం కదా, వాటిలో 4వ స్టెప్ ఇది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో చేరడం. అంటే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో చేరడం అంటే ఎట్లా, ఫ్రీలాన్సింగ్ సర్వీసెస్‌లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో బుక్స్ అమ్మడం, ఏదైనా ప్రొడక్ట్స్ అమ్మడం ఇట్లాంటివి అనమాట. చూద్దాం ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో చేరడం అంటే ఏమిటి? ఆన్‌లైన్ PLATFORMS ప్లాట్‌ఫామ్స్‌లో చేరటం అంటే ఏమిటి? తెలుగులోని ఇక్కడ ఈ బ్లాక్ కర్సర్ మీద, ఈ కర్సర్తో బ్లాక్ యారో మార్క్ మీద క్లిక్ చేస్తే మనకు వివరణ ఇస్తుంది అనమాట. వచ్చింది చూడండి, ఇదిగో ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో చేరడం అంటే ఇంటర్నెట్ మీడియా ఉన్న వెబ్‌సైట్స్, యాప్స్, సోషల్ మీడియా, ఈ-కామర్స్ సైట్స్, లెర్నింగ్ పోర్టల్స్, ఫ్రీలాన్సింగ్ సైట్స్ లాంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో జాయిన్ అవ్వడం, పార్టిసిపేట్ అవ్వడం అని అర్థం అనమాట. ఉదాహరణకు తెలుగులో స్టెప్ బై స్టెప్ అర్థం చూడండి. ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ అంటే ఇంటర్నెట్ మీడియా ఆపరేట్ అవుతున్న ఒక సైట్, యాప్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, అప్‌వర్క్, యుడెమీ, అమెజాన్ ఇట్లాంటివి. చేర్చడం అంటే రిజిస్టర్ అవ్వడం, దాంట్లో రిజిస్టర్ అయిపోయి అకౌంట్ క్రియేట్ చేయాలి. ఈ ప్లాట్‌ఫామ్‌లో పార్ట్ అవ్వడం, దాంట్లో ఒక భాగంగా మనం ఏర్పాటు. ఇది ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లో చేరడం అంటే ఏంటో మనకు చెప్పింది చాట్‌జీపీటీ. నెక్స్ట్ స్టెప్ 5, ప్రమోటింగ్ యువర్ సర్వీసెస్ అంటే సోషల్ మీడియాలో అయిన ఫేస్బుక్, యూట్యూబ్, లింక్డ్ఇన్, టెలిగ్రామ్, వాట్సాప్లో షేర్ చేయడం, బ్లాగ్, వెబ్సైట్స్ సెట్ చేయడం. అంటే షేర్ చేయడం అంటే మనం ఏదైనా యూట్యూబ్లో ఒక వీడియోని తయారు చేసాము, యూట్యూబర్గా పనిచేస్తూ యూట్యూబ్ అప్లోడ్ చేయడం, యూట్యూబ్ని ఒక వీడియోని అప్లోడ్ చేసాము. దాని నుంచి అప్లోడ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మనము ఫేస్బుక్లో పోస్ట్ చేయటం. ఎందుకంటే మనకి వీడియోకి విలువ పెంచడం, వ్యూస్ ఎక్కువ రావడానికి, దానికి విలువ పెరగడానికి, దానికి మనీ సంపాదించడం కోసం అనమాట, దాని వాల్యూ పెంచడం కోసం ఫేస్బుక్లోను, ఇన్స్టాగ్రామ్లోను, టెలిగ్రామ్లోను, వాట్సాప్లోను, లింక్డ్ఇన్లోను ఇట్లాంటి ఇతరత్ర సోషల్ మీడియాల్లో, వెబ్సైట్స్లో పోస్ట్ చేయడం అనమాట. పోస్ట్ చేస్తే తద్వారా మనకి యొక్క వీడియోకి అందరూ చూస్తారు, మనకి వ్యూస్, క్లిక్స్, కామెంట్స్, సబ్స్క్రైబర్స్ వస్తారు. తద్వారా మనకు యూట్యూబ్లో మానిటైజేషన్ అవుతుంది, ధన సంపాదన చేయవచ్చు. ఇదనమాట. స్టెప్ 6, రెగ్యులర్ ఇన్కమింగ్ ఎర్నింగ్. రెగ్యులర్గా ఇన్కమింగ్ ఎలా ఎలర్ట్ చేయాలి, ఎలా సంపాదించాలి? మొదట చిన్న ప్రాజెక్ట్స్తో కస్టమర్కి బాగా సర్వీస్ ఇచ్చి గుడ్ వ్యూస్ పొందండి. చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ద్వారా మొదలుపెట్టి మనము వాటిని పెంచుకోవచ్చు. అట్లా అనమాట. గ్రాడ్యువల్లీ మీరు ఇన్కమ్ పొందవచ్చు. ఇట్లా ఈ విషయాల్లో ఇదనమాట. ఈ యొక్క ఈ 6 స్టెప్స్ ద్వారా మన ధన సంపాదనను చాట్‌జీపీటీ ఉపయోగించి దాని యొక్క గైడ్లైన్స్ మొత్తం చాట్‌జీపీటీ ఇస్తుంది. ఈ విధంగా సంపాదించుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ విద్యార్థుల విషయంలో ఈ చాట్‌జీపీటీ సబ్జెక్ట్, టాపిక్ ఎస్సేస్ ఇచ్చును, డౌట్స్ క్లియర్ చేయను, ప్రశ్నలకు సమాధానాలు రాస్తుంది. అంటే చూద్దాం ఈ డౌట్స్కి సమాధానం ఇవ్వడం అంటే ఏంటో చూద్దాం. గొప్ప వ్యక్తుల పేర్లు కావాలి అని టైప్ చేసి ఈ యొక్క కర్సర్తో ఈ బ్లాక్ యారో మార్క్ని క్లిక్ చేస్తే మనకు గణితంలో గొప్ప వ్యక్తుల పేర్లు వస్తాయన్నమాట. చూడు, తెలుగు గణితంలో గొప్ప వ్యక్తుల పేర్లను వారు చేసిన ముఖ్యమైన కృషి ప్రవేశాలను ఇక్కడ ఇచ్చాను. ఆర్ కృష్ణమూర్తి, ఆధునిక గణిత శాస్త్రంలో కీలకమైన పరిశోధనలు, ఆర్యభట్ట, ప్రాచీన భారతీయ గణిత జ్ఞాని, శూన్య సూత్రం, జీరో మరియు ప్రధాన పదార్థ గణితం ఆల్జిబ్రాలో కృషి చేశాడు అనమాట. ఈయన భాస్కరాచార్య, సంఖ్యాశాస్త్రం, బిందువుల గణితం, భౌతిక గణితం, భౌగోళిక గణితంపై పరిశోధనలు చేశారు. ఈయన లీలావతి మరియు సిద్ధాంత శిరోమణి గ్రంథాలు రాశారు. శంకరాచార్య గణితం కాకపోయినా లాజిక్ మరియు ఫిలాసఫీ మీద ప్రభావం ఉంది. రామానుజన్ సమీకరణలు, సిరీస్, సంఖ్యా సిద్ధాంతంలో అద్భుతమైన డిస్కవరీస్ చేశారు. అనేక సూత్రాలు ప్రపంచ గణితంలో చారిత్రాత్మకంగా ప్రసిద్ధి చెందినవి. ఇది ఇట్లా
రకరకాల పేర్లు గణితంలో వాళ్ళ ముఖ్యుల గణిత శాస్త్రజ్ఞుల పేర్లను చెప్పింది. కొన్ని క్విజ్ ప్రశ్నలు ఇవ్వండి అంటే ఇస్తుంది. SCIENCE సైన్స్లో PUIZ క్విజ్ ప్రశ్నలు కావాలి అని ఈ యొక్క బ్లాక్ యారో మరి కర్సర్తో క్లిక్ చేస్తే క్విజ్ ప్రశ్నలు వస్తాయి. ఇక్కడ వచ్చింది చూడండి. ఇక్కడ సైన్స్కి సంబంధించిన 10 సులభమైన మధ్యస్థం స్థాయి క్విజ్ ప్రశ్నలు ఇస్తున్నాను. సమాధానాలతో సహా ఇచ్చి మనం అడగకపోయినా కూడా. మన శరీరంలో ఎన్ని రక్త కణాలు ఉంటాయి? 1 కోట్లలో, 5 మిలియన్స్లో, ఒక్కొక్క మిల్లీమీటర్లో, 10 కోట్లలో 1. సమాధానాలు 5 మిలియన్లో ఉంటాయంట. మన శరీరంలో రక్త కణాలు చూడు, మన శరీరంలో ఎన్ని రక్త కణాలు ఉంటాయంటే 5 మిలియన్ రక్త కణాలు ఉంటాయంట. సూర్యుని చుట్టూ భూమి ఎన్ని రోజుల్లో తిరుగుతుంది? సమాధానం 305 రోజులు. ఇక్కడ 3 రకాల ఆన్సర్లు ఇచ్చాడు. సమాధానం కూడా తనే ఇచ్చాడు. నీరు 3 రూపాల్లో ఉండగలదు. వాటి పేర్లు ఏమిటి? సమాధానం ఘన ఐస్ రూపంలో, ద్రవ వాటర్ రూపంలో, వాయు స్టీమ్ రూపంలో. ఈ 3 రూపాల్లో నీరు ఉండగలదు. 4వ క్వశ్చన్, మన శరీరంలో అత్యంత పెద్ద అవయవం ఏది? ఊపిరితిత్తుల, చర్మం స్కిన్నా, గుండె హార్టా? సమాధానం చర్మం స్కిన్ అని తనే చాట్‌జీపీటీయే ఇచ్చింది చూడండి. ఇట్లా కొన్ని ప్రశ్నలు ఇచ్చేసింది చూడండి. ఎలక్ట్రిక్ కరెంట్కి ఏ యూనిట్లో కొలుస్తారు? వోల్ట్స్, యాంపియర్స్. ఇగో ఆప్షన్స్ ఇచ్చింది. ఆప్షన్స్లో మనం కనుక్కోవాలి. యాంపియర్స్, ఓమ్స్. సమాధానం యాంపియర్స్లో కొలుస్తారు ఎలక్ట్రిక్ కరెంట్ని. ఇలా 20-30 క్విజ్ ప్రశ్నలు ఇచ్చేసింది. ఉపాధ్యాయులు అంటే టీచర్స్ని పెడగాక్స్ అని కూడా అంటాము. ఓల్డ్ లాంగ్వేజ్లో పెడగాక్స్ అని పిలిచేవాళ్ళు, ఇప్పుడు సింపుల్గా టీచర్స్ అని పిలుస్తుంటారు. ఈ విషయంలో వస్తే, వీళ్ళ సందర్భంలో వస్తే, ఈ చాట్‌జీపీటీ లెసన్స్ రూపకల్పన చేస్తుంది. LESS లెసన్ ఆన్ YSICS ఆన్ ఫిజిక్స్ SUMMARY summary in Telugu అని తెలుగు అని టైప్ చేసి ఈ యొక్క బ్లాక్ కర్సర్తో ఈ బ్లాక్ యారో మార్క్ మీద క్లిక్ చేస్తే మనకు లెసన్ వస్తుంది. వచ్చింది చూడండి. భౌతిక శాస్త్ర సారాంశం మీద లెసన్ తయారు చేసింది చూడండి. ఇదిగో భౌతిక శాస్త్రం ఫిజిక్స్ సారాంశం తెలుగు. భౌతిక శాస్త్రం అంటే ఏమిటి? భౌతిక శాస్త్రం అనేది ప్రకృతిలోని వస్తువులు, శక్తులు, చలనం, ద్రవ్యం, శక్తి మార్పులు మరియు వాటి చట్టాలను అధ్యయనం చేసే శాస్త్రం. ముఖ్యమైన విభాగాలు: చలనం, మోషన్, న్యూటన్ చక్రాలు. వస్తువు శాంతిలో ఉంటే లేదా సజీవంగా కదిలితే అది స్థిరంగా ఉంటుంది. శక్తి, ద్రవ్యరాశి ఇంటూ యాక్సలరేషన్, F=m/a. ఇలా శక్తి, ఎనర్జీ. విద్యుత్ అండ్ మ్యాగ్నెటిజం, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం. ఈ విద్యుత్, ఎలక్ట్రిసిటీ రెండు కలిపి ఎట్లా పనిచేస్తాయి? ప్రకాశం, లైట్స్ అండ్ ఆప్టిక్స్. అణుకణాలు, అణు అండ్ కణాలు, ఆటమ్స్ అండ్ పార్టికల్స్. సమగ్ర కణాల నిర్మాణం, అణు, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. సమగ్ర భౌతిక పరిణామాలు, రేడియేషన్, న్యూక్లియర్ శక్తి. ఇవన్నీ భౌతిక శాస్త్రంలో ముఖ్యమైన విషయాలు. న్యూటన్ చట్టాలు, మోషన్, శక్తి పరిరక్షణ చట్టం, ఓం చట్టం, విద్యుత్ ప్రతిబింబం మరియు ప్రతిభావ పాసం నియమాలు, లైట్. ఇది అనమాట. ఇది భౌతిక శాస్త్రం యొక్క లెసన్ తయారు చేసింది. తర్వాత ఇక యూట్యూబర్స్ విషయానికి వస్తే, యూట్యూబర్స్ ఫేస్బుక్లో వీడియోస్ అప్లోడ్ చేసేవాళ్ళు, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తూ ధనం సంపాదిస్తూ ఉంటారు. వాళ్ళ విషయానికి వస్తే, యూట్యూబర్ అది మనకు ఒక టాపిక్ మీద ఒక స్క్రిప్ట్ తయారు చేయమంటే తయారు చేస్తుంది. ఉదాహరణకు ఒక టాపిక్ని తీసుకోండి. ఏ టాపిక్ తీసుకుందామంటే కిరణజన్య సంయోగ క్రియ.
కిరణజన్య సంయోగ క్రియ కిరణజన్య సంయోగ క్రియపై VOICEOVER by వాయిస్ ఓవర్ వాయిస్ ఓవర్ స్క్రిప్ట్ SCRIPT స్క్రిప్ట్ కావాలి అని మనకు 1 అవర్ స్క్రిప్ట్ కావాలా, హాఫ్ అన్ అవర్ కావాలా, దాని టైం కూడా మెన్షన్ చేస్తే అది టైం ప్రకారం తయారు చేసి ఇస్తుంది. ఇప్పుడు ఈ బ్లాక్ యారో మార్కర్స్తో క్లిక్ చేయాలి. ఇప్పుడు కిరణ్ సంయోగ గురించి వాయిస్ ఓవర్ స్క్రిప్ట్ వచ్చేసింది చూడండి. ఇది కిరణ్ సంయోగ ఫోటోసింథసిస్ అంటారు ఆంగ్లంలో. ఇది ఒక గంట పాటు ఇచ్చింది మా డాక్టర్ పైన. యూట్యూబ్ ఛానల్ విద్యార్థుల కోసం అనుకూలం. కిరణ్ సంయోగ క్రియ. హలో మిత్రులారా, మనం ఈరోజు ఒక అత్యంత ముఖ్యమైన ప్రక్రియ గురించి తెలుసుకుంటాం. ఆ ప్రక్రియ ఏమిటంటే కిరణజన్య సంయోగ క్రియ. హలో మిత్రులారా, మనం ఈరోజు ఒక అత్యంత ముఖ్యమైన ప్రక్రియ గురించి తెలుసుకుంటాం. కిరణజన్య సంయోగ క్రియ అంటే ఫోటోసింథసిస్. ఇది ఏకైక ప్రక్రియ. దీని ద్వారా సూర్యకాంతి శక్తిని ఉపయోగించి మొక్కలు ఆహారం తయారు చేస్తాయి. వాట్ ఈస్ ఫోటోసింథసిస్? సూర్యకాంతి, నీరు, కార్బన్ డైఆక్సైడ్ ఉపయోగించి గ్లూకోజ్, చిన్న చక్కెర మరియు ఆక్సిజన్ ఉత్పత్తి చేయడం. సులభంగా చెప్పాలంటే మొక్కలు తమ కోసం ఆహారం తయారు చేసుకోవడానికి ఈ ప్రక్రియను ఉపయోగిస్తాయి. దాన్ని కిరణజన్య సంయోగ క్రియ అంటాం. మనకి చెట్లు కాయలు కాస్తున్నాయి, ఎట్లా కాస్తున్నాయి? ఇదే కిరణ్ సంయోగ ద్వారా అవి పండ్లను చెట్లు పెరిగి ఎదిగి మనకి ఇస్తుంటాయి అన్నమాట. ఇది కిరణజన్య సంయోగ 2 దశల్లో జరుగుతుందంట. లైట్ డిపెండెంట్ రియాక్షన్స్, కాంతి ఆధారిత దశ, లైట్ డిపెండెంట్ రియాక్షన్స్. కల్విన్ సైకిల్, కాంతి స్వతంత్ర దశ. ఈ 2 దశల్లో వస్తుంది. కెమికల్ ఈక్వేషన్, ఫోటోసింథసిస్ యొక్క రసాయన సమీకరణ ఎలా ఉంటుంది అంటే కిరణజన్య సంయోగ క్రియ యొక్క రసాయన సమీకరణం ఎలా ఉంటుంది. 6CO2 + 6H2O+, సూర్యకాంతి సన్లైట్, యారో మార్క్ C6 + H12 + O6 + 6O2 అంటే 6 మాలిక్యూల్స్ కార్బన్ డైఆక్సైడ్, 6 మాలిక్యూల్స్ నీరు సూర్యకాంతి సహాయంతో ఒక గ్లూకోజ్ మరియు 6 ఆక్సిజన్ మాలిక్యూల్స్ తయారవుతాయి. ఇదన్నమాట కిరణజన్య సంయోగ క్రియ అంటే. ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఇది యూట్యూబర్ కోసం ఇచ్చిన 1 గంట పాటు స్క్రిప్ట్ అనమాట. ఈ స్క్రిప్ట్ని మనము నోట్ చేసుకొని ఇంకా అందంగా యూనిక్గా తయారు చేసుకొని జనాకర్షణ వచ్చేట్లుగా ప్రజలకు అందంగా కనిపించేట్లుగా దాన్ని తయారు చేసి యూట్యూబ్లో వాయిస్ ఓవర్ ద్వారా మనం ఫిల్ చేయవచ్చు. నెక్స్ట్ కంప్యూటర్ లాంగ్వేజ్ విషయానికి వస్తే, ఈ కంప్యూటర్ లాంగ్వేజ్ విషయంలో జావాస్క్రిప్ట్, పైథాన్, SQL, C++ వంటి కంప్యూటర్ భాషలో కోడ్ రాసి చూపెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఆస్క్ ఎనీథింగ్ సెర్చ్ బాక్స్లో, ChatGPT సెర్చ్ బాక్స్లో మనం ఇప్పుడు రైట్ ఏ పైథాన్ PYTHON పైథాన్ పైథాన్ కోడ్ టు sort to sort a list using using bubble sort BUBBLE using bubble sort అని ఒక ప్రాంప్ట్ని మనం ఇస్తే
ఈ యొక్క చాట్ జీపీటీ సెర్చ్ బాక్స్లో మనకు అది సమాధానం ఇవ్వడానికి ఈ బ్లాక్ యారో మార్క్ మీద కర్సర్తో క్లిక్ చేయాలి. వచ్చేసింది చూడండి, వచ్చేసింది. Here is a simple Python code to sort a list using bubble sort with dear comments. Python bubble sort in Python definition bubble sort ఇలా చేసింది. ఇప్పుడు బబుల్ సార్ట్ అంటే ఏమిటో నిర్వచనం తెలుసుకుందాం. BUBBLE బబుల్ సార్ట్ అంటే ఏమిటి? వచ్చేసింది. బబుల్ సార్ట్ అంటే ఒక సులభమైన సార్టింగ్ ఆల్గారిథం. ఆల్గారిథం అంటే తెలుసు కదా. ఆల్గారిథం అంటే ఒక పనిని చేస్తున్నాము, ఏదో ఒక పని చేస్తున్నాము, దానికి ఏ విధంగా మొదలు పెట్టాలి, ఏ విధంగా కొనసాగించాలి, దాని మధ్యలో ఎలా దానికి వివరణ ఇవ్వాలి, ఎట్లా కంప్లీట్ చేయాలి, కొన్ని పద్ధతుల ప్రకారం కొన్ని స్టెప్స్ బై రంగం విషయానికి వస్తే, బిజినెస్ ఫీల్డ్కి వస్తే ప్రోడక్ట్ డిస్క్రిప్షన్స్. ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేసాం, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక బ్రష్ను తయారు చేయించాము, లేదా ఒక ల్యాప్టాప్ తయారు చేయించాము, లేదా ఒక సబ్బును తయారు చేయించాము, దాని గురించి ఎట్లా తయారు చేయాలి వివరాలను ఈ యొక్క చాట్ జీపీటీ ఇస్తుంది అనమాట. మార్కెటింగ్ స్ట్రాటజీ, ఈ యొక్క ప్రోడక్ట్ గురించి మార్కెట్లో ఏ విధంగా మనం పబ్లిసిటీ చేయాలి, మన యొక్క వస్తువు విలువ పెంచుకోవడానికి, ప్రజాకర్షణ పొందడానికి అనే విషయాలను కూడా ఇది మనకు చెప్తుంది. దాన్ని SEO కంటెంట్ అంటాము. SEO అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. మనం వివిధ రకాల యాడ్ల ద్వారా సోషల్ మీడియాల్లో, టీవీల్లో, టెలివిజన్స్లో, ఇంకా న్యూస్ పేపర్స్లో, ఇంకా బిజినెస్ యాడ్స్ పబ్లిక్ ఇవ్వటం, ఇట్లాంటి వాటిలో ప్రచురించే విధానాన్ని సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. మనకి ఎంత లాభం చేకూర్చే విధంగా కావాలంటే అంత బాగా యాడ్స్ ఇవ్వాలన్నమాట. వ్యాపారానికి ప్రకటనలే పట్టుకొమ్ము, ప్రకటనలు లేకుండా వ్యాపారం సాగదు అనే నినాదం SEOకి మూలస్థానం, మూలరాయి, మూల వాదన. నెక్స్ట్, ఈ చాట్ జీపీటీ వల్ల ఇతరత్ర ప్రయోజనాలు చూస్తే, ఒక భాషను వేరు ఇతర ప్రపంచ భాషల్లోకి మరియు ప్రాంతీయ భాషల్లోకి ట్రాన్స్లేట్ చేయగలదు. చూద్దాం చూడండి. ఉదాహరణకు ఇదిగో ఈ యొక్క ఈ చాట్ జీపీటీ మనము తెలుసుకున్న ఈ బబుల్ సార్ట్ నిర్వచనాన్ని కాపీ చేసి దీన్నే ఈ చాట్ జీపీటీని అడుగుదాం. ఈ యొక్క పేస్ట్ చేయాలి, దీనిలో పేస్ట్ చేసి ట్రాన్స్లేట్ టు ఇంగ్లీష్, ENGLISH ఇంగ్లీష్ అన్నామనుకోండి అని ఈ యొక్క యారో మార్క్ మీద మన కర్సర్తో క్లిక్ చేస్తే అది మనకు సమాధానం ఇస్తుంది. వచ్చింది చూడండి, ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసింది. ఇట్ మీన్స్ హియర్ బబుల్ సార్ట్. Bubble sort is a method to arrange sort. Arrange means here sort, వరుస క్రమంలో పెట్టడం. The numbers in a list or array, ఒక వరుస క్రమం అనమాట. In either ascending order or smallest to largest, or descending order largest to small. Descending order means largest to smallest. Ascending order means smallest to large. ఇది అనమాట ఇంగ్లీష్లో. ఇదే మ్యాటర్ని మనము మళ్ళీ కాపీ చేసి ఇంకొక ప్రపంచ భాషలోకి మార్చుము అని అడుగుదాం. చూడండి చాట్ జీపీటీని. కాపీ అండ్ పేస్ట్ అయిపోయింది చాట్ జీపీటీ సెర్చ్ బాక్స్లో.
translate to translate to ప్రపంచ భాష ఇంకో ప్రపంచ భాష తీసుకుందాము. ట్రాన్స్లేట్ టు కొరియన్ లాంగ్వేజ్. COKOREAN కొరియన్ లాంగ్వేజ్. LANGUAGE. నార్త్ కొరియా, సౌత్ కొరియా వాళ్ళ భాష కొరియన్ లాంగ్వేజ్ అని అనుకుంటున్నాను. ఇప్పుడు క్లిక్ చేయాలి. ఇక్కడ కొరియన్ లాంగ్వేజ్ వచ్చేస్తుంది. విత్ సెకండ్స్ వచ్చేసింది. చూడు, సెకండ్స్లో కొరియన్ లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేసింది. ఇప్పుడు ప్రపంచ భాషలో కూడా ఈ విధంగా రకరకాల భాషల్లోకి ChatGPT మనం ఇచ్చిన ఒక మ్యాటర్ని మార్చగలదు. ఇదే విధంగా మనకు ఏదైనా పుస్తకాలు కావాలి, ఒక సినిమా కావాలి, సినిమా గురించి అభిప్రాయం కావాలి, అవి కూడా మనకి ChatGPT ఏ పబ్లిషర్ బుక్ అయితే బాగుంటుంది, ఏ సినిమా హీరో సినిమా అయితే బాగుంటుంది, లేటెస్ట్ సినిమా ఏంటి, అవి కూడా చెప్తుంది అనమాట. ఇదనమాట ఈ యొక్క ChatGPT యొక్క పూర్తి వివరాలు. అయితే ఈ ChatGPT కొన్ని లిమిట్స్ ఉన్నాయి. ఈ ChatGPT మంచి టూల్ అయినప్పటికీ మనిషి యొక్క భావాలు మరియు ఉద్వేగాలను అర్థం చేసుకోలేదు పూర్తిగా. కారణం, ఈ ChatGPT ఈజ్ అన్ అప్డేటెడ్ సాఫ్ట్వేర్ బట్ నాట్ ఏ లేటెస్ట్ సాఫ్ట్వేర్ ఆర్ వెర్షన్. సో కొన్ని సమాధానాలు తప్పుగా ఉండొచ్చు ఇవ్వడంలో. వ్యక్తిగత సమాచారం పంచుకోకూడదు దీంట్లోది. చివరిగా మనము దీని గురించి మనం ఒక చిన్న కామెంట్ చేద్దాం. ఏమిటంటే, అది టెక్నాలజీ మన చేతుల్లో ఒక ఆయుధం వంటిది. దానిని సద్వినియోగం చేస్తే విజయానికి మార్గం అవుతుంది. దుర్వినియోగం చేస్తే ఈ టెక్నాలజీని చాలా ప్రమాదం అవుతుంది. ఈ వీడియో నచ్చితే మా శ్రీగ్రంథం క్రియేషన్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.